మెట్ల దారిలో అయితే మనం స్పీడ్‌గానే అయితే వెళ్ళిపోతున్నామండి. మనం పావుతక్కువ 6కి అయితే స్టార్ట్ చేసాము. మనం ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు 1000 మెట్ల దగ్గరికైతే వచ్చేసామండి. స్పీడ్‌గానే అయితే సాగుతుందండి. ఎందుకంటే జనం అయితే చాలా తక్కువగానే ఉన్నారండి పొద్దున్న అవ్వడం వల్లనే. ఈ ఆర్తకపురం ముక్కండి. చాలా మంది ఆర్తకపురం పెట్టుకొని అయితే వెలిగించుకుంటూ వెళ్తున్నారు. చా అంటే నేను గతంలో కూడా చూసాను. కానీ ఇప్పుడైతే కొంచెం స్పెషల్‌గా ఉంది. పొద్దున్న అవ్వడం వల్ల చాలా బాగా అయితే కనపడుతుందండి. మా వోడైతే 1200 మెట్లకైతే నీరస పడిపోయాడండి. మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని చేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. మా వోడు హాయ్ చెప్తేనే ఆరాట పడుతున్నాడు. మన కుంకుమ బొట్లు అయితే పెడుతున్నారండి. ఇది కూడా మొక్కేనంటండి. మా వోడైతే పడుకుండిపోయాడండి. ఒక హాఫ్ అన్ అవర్ స్లీప్ అయితే ఏసాడు. మనమైతే ఫుల్ రెస్ట్ తీసేసుకున్నాడు. ఇక కొన్ని కొన్ని అవతారాలు అయితే చూస్తాం. మనం అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. మనోడైతే మళ్ళీ అయితే జర్నీ స్టార్ట్ చేసాడండి. మనమైతే ఇప్పుడు మనోడైతే ఫుల్ డల్ అయిపోయాడండి. సపోర్ట్ లేని నడవలేకపోతున్నాడు. ఇంకా అలా పట్టుకుని నడుస్తున్నాడండి. నీరస పడితే వచ్చేసిందండి కుర్రోడికైతేనే 1250 మెట్లు ఎక్కేటప్పటికే నీరసం అయితే వచ్చేసింది. సర్లే ఇలా కాదని చెప్పి టిఫిన్‌కి అయితే ఆగిపోయామండి. టిఫిన్ బ్రేక్ తీసుకున్నాం. టిఫిన్ తీసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోదామని. దోసలైతే చెప్పుకున్నామండి. దోస వచ్చి రూ. 50 అంటే చాలా బాగుందండి. మంచి టేస్ట్ అయితే ఇచ్చారండి అసలనే. టిఫిన్ అయితే చేసేసి మనం టీ అయితే తాగేసండి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలండి. టీ కూడా తాగేసామండి. మనం అయితే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. తర్వాత వీడియోస్ అయితే చాలా వీడియోస్ వస్తాయండి. మీరైతే పూర్తిగా